सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। संसार समाया उनका है आशीष पाया, प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। गुरु में संसार समाया उनका है आशीष पाया, प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। गुरु रत्नाकर सूर्य जी है हम सबके तारणहार। गुरु रत्नाकर सूर्य जी है हम सबके तारणहार। सबकी जीवन नैया को देते हैं वो किनारे। 57 साल उन्होंने है ज्ञान का अमृत बाटा, अब उनके जन्म दिवस पे हम सबका है ये वादा। जो सीखा है उसे अपनाएंगे, खुशियों को पाएंगे। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। रानीवाड़ा के हर घर में खुशियों का समा है छाया। रानीवाड़ा के हर घर में खुशियों का समा है छाया। संजय मुकेश ने भभूतमल जी का सपना सच है बनाया। गुरु है शीतल चंदा से सागर से गहरे ज्ञानी,
प्रभु को हमने ना देखा, बस इनकी कही है मानी वो कड़िया। परिवार धन्य हुआ गुरुवर से नाता जुड़ा, ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। गुरु में संसार समाया, उनका है आशीष पाया, प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। हो కొన్ని అవకాశాలు ఉన్న దగ్గర నుంచే ఉత్తమమైన సమాజాన్ని రూపొందించగల సమర్థవంతమైన నాయకత్వం ఇక్కడి నుంచే తయారవుతుంది. కాబట్టి మనమంతా కూడా ఇక్కడున్న ఉపాధ్యాయులని సర్వదా కృతజ్ఞతతో వారికి ఎల్లవేళలా వారు చెప్పింది వింటూ విద్యాబుద్ధులను నేర్చుకుంటూ ఉత్తమ పౌరులుగా తయారై సమాజానికి మన కుటుంబానికి కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్య ఎంత ప్రాధాన్యతమైందంటే ఒక ముక్కలో చెప్తా, స్వగృహే పూజిత మూర్ఖ, స్వగ్రామే పూజిత రాజ, స్వరాజ్యే పూజిత రాజ, స్వరాష్ట్రే పూజిత రాజ, విద్వాన్ సర్వత్ర పూజిత. అంటే మూర్ఖుడు అనేవాడు ఒక కుటుంబంలో మాత్రమే పూజించబడతాడు, గౌరవించబడతాడు. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ కుటుంబంలో మాత్రమే గౌరవించబడతాడు. ఒక నాయకుడు అనే వ్యక్తి ఒక గ్రామంలో మాత్రమే గుర్తింపు ఉంటుంది, గౌరవించబడతాడు. ఒక రాజు అనే వ్యక్తి ఒక రాజ్యంలో మాత్రమే గుర్తించబడతాడు. కానీ విద్వాన్ సర్వత్ర పూజిత. మీరు కనుక విద్యను అభ్యసించి ఒక గొప్ప జ్ఞానాన్ని కనుక సమర్థవంతంగా కనుక పొందినట్టయితే ఇలాంటి గురువులకు గొప్ప గురువుల యొక్క సహకారంతో ఒక విద్యావంతులుగా కనుక బయటికి వెళ్తే మాత్రం విద్వాన్ సర్వత్ర పూజిత అండి. సమాజంలో మొత్తం మీద కూడా మంచి గుర్తింపు వస్తుంది, గౌరవాన్ని పొందుతారు. కాబట్టి అలాంటి ఒక మంచి అవకాశాన్ని, అలాంటి ఒక గొప్ప ఒక సదవకాశాన్ని మనకు అందిస్తూ ఇక విద్యని మనకు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు మనం సర్వదా కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఈ పాఠశాల గురించి చెప్పాలంటే మేడం గారికి, ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ గ్రామ పౌరుడిగా, ఈ పాఠశాల పౌరుడిగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే కనుమరుగైపోయిన తరుణంలో కాలగర్భంలో ఖర్చిపోతున్న ఈ పాఠశాలని పూర్వ వైభవం తీసుకురావడం కోసం శక్తి వంచన లేకుండా నిరంతరం ఈ బడుగు బలహీన వర్గాల బిడ్డలని అగ్రగామిగా, విద్యావంతులుగా, సరస్వతి పుత్రులుగా తయారు చేయడం కోసం సరస్వతి మాతని తీసుకురావడం జరిగింది. సరస్వతి పుత్రులుగా తయారు చేయడం కోసం సావిత్రిబాయి పూలే వారసురాలు, సావిత్రిబాయి పూలే వారసురాలు కాదు, నిజమైన ఎల్లారెడ్డి కూడా గ్రామానికి అడుగుపెట్టిన సావిత్రిబాయి పూలేగానే నేను అభివర్ణిస్తున్నా మేడం గారిని, ప్రధానోపాధ్యాయులు గారిని. ఎందుకంటే మనకు అక్షర జ్ఞానం మన గ్రామాల్లో కానీ మనకు కానీ మనకు మానవ జాతికి 50% సమాజానికి అక్షరాన్ని, అక్షర శైత్యాన్ని గ్రామాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి సావిత్రిబాయి పూలే చదువుల తల్లి. ఈ రోజు ఎల్లారెడ్డి కూడా గ్రామంలో తల్లిదండ్రుల ఆదరణ కూడా లేని పిల్లలని తన పిల్లలుగా భావిస్తూ మరో సావిత్రిబాయి పూలే అవతారం ఎత్తి ఎల్లారెడ్డి కూడా గ్రామంలో మీ అందరికి చదువు చెప్పడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది. చిన్న మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆ మేడం గారికి కొన్న ప్రతి ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకోవాలి. మీరందరూ కూడా మేడం వాళ్ళు చెప్పింది ఏదైతే అన్ని అవకాశాలు మనకు లేవు, గొప్ప గొప్ప ప్రైవేట్ పాఠశాలలో, గొప్ప గొప్ప ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునే అవకాశాలు మనకు లేవు. కానీ అంతకన్నా సమర్థవంతమైన ఆలోచన విధానం, సమర్థవంతమైన ప్రతిభా పాఠవాలు ఉన్న ఉపాధ్యాయులు మాత్రం మనకి ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పే ప్రతి అక్షరం మీ జీవితంలో ఒక సువర్ణ అక్షరాలతో ఒక అద్భుతమైన బాట
వేయగల ఒక గొప్ప అవకాశాలను వాళ్ళు ఇస్తున్నారు మనకు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఏ ఉపాధ్యాయులు ఎవరు చెప్పినా వాళ్ళు ఏం చెప్తారో అది తూచా తప్పకుండా పాటించి రెగ్యులర్ గా పాఠశాలకు వచ్చి మేడం గారు రోజు గ్రూప్ లో పెడుతుంది. చాలా మంది 10th క్లాస్ వాళ్ళు కూడా రావట్లేరు, వినాయక చవితిలని అదని ఇదని చెప్పేసి ఏదో రావట్లేరు. కాబట్టి అట్లా కాకుండా పాఠశాలని నమ్ముకొని ఉపాధ్యాయుల్ని నమ్ముకొని కనుక మీరు కనుక రోజు పాఠశాలకు వస్తే మీరు ఒక డాక్టర్లుగా, ఒక ఇంజనీర్లుగా, ఒక లాయర్లుగా ఎల్లారెడ్డి కూడా గ్రామానికే కాదు దేశానికే దిశానిర్దేశం చేసే గొప్ప వ్యక్తులుగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మేడాలు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ ఈ పాఠశాలకు రావడమే మీ యొక్క ప్రధాన కర్తవ్యం. చూడండి, ఒక లేబర్ని కనుక అడిగినట్టయితే, ఒక కూలీ ఆయన పొద్దున్న లేవని కూలీ వాళ్ళని అడిగితే ఏం చేస్తున్నాం అంటే నేను కూలీకి పోతున్నా అంటారు. ఒక డాక్టర్ని అడిగితే నీ హాస్పిటల్కి పోతా అంటాడు. ఓ లాయర్ని అడిగితే ఎడిగిపోతాడు, కోర్టుకు పోతా అంటాడు. మరి స్టూడెంట్ అడిగితే ఏం చెప్పాలి? స్కూల్కి పోతా అనాలి. మరి మనం ఏమంటున్నాం? ఎడిగిపోతా అంటున్నాం. కాబట్టి మన యొక్క ప్రధానమైన మైండ్ ఏముండాలంటే పొద్దుగా లేవగానే మనం స్కూలే గుర్తుకు రావాలి. ఈ స్కూలు గుర్తుకు వచ్చి స్కూల్లోకి వస్తే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతిభావంతులుగా తయారు చేస్తారు. మనకు అన్ని అవకాశాలు లేవు. ముందుగానే చెప్తున్నా, బడుగు బలహీన వర్గాల 80% మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. కాబట్టి ఇలాంటి వాళ్ళకు సేవ చేస్తున్న వాళ్ళు దైవాంశ సంభూతులుగా మనం పేర్కొనవచ్చు. సావిత్రిబాయి పూలే వారసులని ఇప్పుడు చెప్పినా వాళ్ళు నిజంగా సావిత్రిబాయి పూలే ఎల్లారెడ్డి గూడానికి వచ్చిన వారసులు. కాబట్టి వాళ్ళని మనం ఈ గ్రామం నుంచి ప్రతిభావంతులుగా తయారై వారి యొక్క ఆనందాలను కూడా మనం నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ ఇద్దరితో సెలవు తీసుకుంటాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామిని సిద్ధి భవతు మే సదా. గుడ్ మార్నింగ్ మేడం. Good morning students, sit down. Thank you madam. Ma'am, today we have learning 7th chapter ma'am. Okay, good Grace. I have one doubt ma'am. Which doubt? Ask me Gayatri. Which insect make silkworm? Oh, you have done. It's called silkworm. Ma'am, Shirsha is not listening. Class, she is me shouting and making noise. Please tell to Shirsha ma'am. Shirsha, come here. What do you man? Why are you making noise? And don't make noise. Please understand, if it not damage to me, it damage to you. Ma'am, but Shirsha is very good, but friendship is bad, ma'am. We will change the friendship. Yes, ma'am. This idea is good. Good Gayatri and Grace. His future is very cruel. We will change his future, ma'am. Good thing, students. After school days in future, in get together party.
Hi ma'am, how are you ma'am? Oh, I am good. How are you, How do you do, my child? I am fine ma'am. I am also fine ma'am. You are become so high and higher post, you know. Oh, thank you ma'am. Hey, where is Sirsha? Ma'am, she is suffering from problems. She faced so many problems ma'am. We will go. We will go. She is home. Good idea. We will help his to. And Grace. We will go. She's home. Good, Gayatri. Welcome. Welcome, ma'am. Sorry, ma'am. Sorry, ma'am. It would be nice. Hey, from you. Thank you. Thanks for this help. Okay, thank you for this kit. Looking. ఈ క్యారెక్టర్స్ అన్ని బెటర్ ఉన్నాయి బట్ ఇది కొంచెం లాస్ అయింది ఏమనుకోకండి అండ్ శీర్ష డైలాగ్ నేర్చుకుని ఉంటే చాలా బాగుండేది